ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు నారా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, ఎక్కడ ఆంధ్రలో ఉన్నా ఆపదలో ఉన్నామని ఒక ట్వీట్ చేసినా, లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఏదైనా సందేశం పంపించినా వాళ్ళ బంధువుల ద్వారా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేపాల్లో జరిగినటువంటి అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆందోళనకారులు ఆయనపై రాళ్లు రువ్వటం, మరోపక్క ఇంటిని ధ్వంసం చేసినట్టు చూసాం. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ రాజీనామా చేసి ఆ దేశాన్నే విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆందోళనకారులు చేసినటువంటి అక్కడ భారతీయులు దాదాపు 244 మంది చిక్కున్నారని చెప్పేసి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెంటనే మంత్రి నారా లోకేష్ అక్కడ ఏపీ ఆంధ్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని అక్కడ ఆర్టీజీఎస్ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక సెల్ని ఏర్పాటు చేసి అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని చెప్పేసి స్పందించి అర్ధరాత్రి ఆయన ఆర్టీజీఎస్ ఆఫీస్లోనే మకాం వేసి అక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళని అంటే అక్కడ నుంచి ఏ విధంగా వాళ్ళని రప్పించాలనే విధంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పర్యాటకులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలించి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. నిన్న విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరోపక్క వాళ్ళు అంటే కన్నీటి పర్యాంతం అయ్యారు. ఇంత స్పీడ్గా స్పందించడం ముఖ్యంగా ఏపీ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవతోనే మేము బతికి బట్టగట్టగలిగాము అని చెప్పేసి ఏపీ వాసులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వాళ్ళని తీసుకురావటమే కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనాల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరకు చేర్చేయాలి అని చెప్పేసి నారా లోకేష్ అధికారులు ఆదేశించడం, దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించినటువంటి విధానాన్ని చూసి చాలామంది కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు అంటే నారా లోకేష్ స్పందించడం ముఖ్యంగా ఒక పక్క దుబాయ్లో ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేయటం, మరో పక్క సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పంపించి నారా లోకేష్ మీరే ఆదుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న సందేశం పంపిస్తే వాళ్ళని రప్పించేటటువంటి ఏర్పాట్లు చేయటం, ఇదే తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చాలామంది విశ్లేషకులు అవ్వచ్చు, లేకపోతే పౌర సమాజం అవ్వచ్చు, ఆయనపై అయితే మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో ఉన్నారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇదే అంశంపై చర్చించడానికి వంశీ గారు నమస్తే. అలాగే కట్టా కార్తీక్ గారు విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏంటి వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఏంటి నారా లోకేష్ స్పందించిన విధానంపై అయితే మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత స్పీడ్గా స్పందించడం అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు తెలుగువారు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కష్టంలో ఉన్నా మొట్టమొదట స్పందించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి రుజువైంది సార్. రైట్. ఎందుకంటే 1999 ఒడిశా వరదలప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముందు స్పందించారు. 2009 కర్నూలులో వరదలప్పుడు కూడా మేము అధికారంలోకి లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి తీరు అప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. అవును. ఆ తర్వాత 2013 సార్, అప్పుడు కూడా మేము అధికారంలో లేము. ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి సార్. తెలుగు వారు దాదాపుగా 300-400 మంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. 300-400 మంది కాదు, అరౌండ్ 900 మంది వరకు తెలుగు వాళ్ళు చిక్కుకుపోయారని చెప్పి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటన రద్దు చేసుకుని తెల్లవారుజాము కల్లా ఎన్టీఆర్ భవన్కి వచ్చే హైదరాబాద్ లో ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. మీరు గనక తెలుగు వాళ్ళని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళకపోతే 10 గంటల లోపు మీ సమాధానం చెప్పకపోతే నేను వెళ్ళి తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చులతోటి తెలుగు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తే అప్పటి ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం ఉత్తరాఖండ్ వెళ్లి 3 రోజులు ఉండి 400 మంది తెలుగు వాళ్ళని 3 ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుండి బస్సుల్లో వాళ్ళ స్వగ్రామానికి చేర్చినటువంటి పరిస్థితి. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తా ఉన్నారు ఈ అంశంతో అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాను, నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను, ఇలా ఉత్తరాఖండ్ వెళ్ళి 400 మంది తెలుగు వాళ్ళని నేను తీసుకొచ్చాను అన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను, మళ్ళీ నా రాజకీయాలకు కానీ మరెక్కడైనా కానీ
ఈ విషయాన్ని నేను ఉత్తరాఖండ్ వెళ్ళి 400 మంది తెలుగు వాళ్ళని తీసుకొచ్చాను అన్న సంగతి ఇంకెక్కడ ప్రస్తావించను అని అన్నారు. ఎక్కడా కూడా ఇంతవరకు అది ప్రస్తావించలేదు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హుదూద్ తుఫాన్ వచ్చిందండి. హుదూద్ తుఫాన్ వస్తే విశాఖపట్నాన్ని 3 రోజుల్లో నిలబెట్టినటువంటి మొనగాడి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత శ్రీకాకుళంలో వచ్చాయండి వరదలు. శ్రీకాకుళంలో తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్. ఆ తుఫాన్కి అల్లకల్లోలం అయిపోతే అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పారిపోయి అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చింది సార్ 2022లో. ఉక్రెయిన్ రష్యా వార్ వస్తే అప్పటి ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే కూడా ముందే స్పందించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారని లొకేట్ చేసుకుని మా ఏపీ తెలుగు టీడీపీ ఎన్ఆర్ఐ ద్వారా వాళ్ళకి సహాయం అందించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వచ్చిన విషయం నేపాల్ లో వచ్చినటువంటిది నేను చెప్పనవసరం లేదు. రాత్రి నుండి మనం అన్ని టెస్టిమోనియల్స్ చూస్తా ఉన్నాం. అక్కడ ఎన్ని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు స్పందించారు. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు స్పందించి రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం కూడా స్పందించలేదు. నారా లోకేష్ గారు అనంతపురం సభ సైతం క్యాన్సిల్ చేసుకుని సభకు స్పందించి ఈ రోజు తెలుగు వారిని 144 మందిని నిన్న ప్రత్యేక విమానాల ద్వారా ఏ రాష్ట్రం కూడా పంపనటువంటిది ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చి వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చినటువంటి మొనగాడు నారా లోకేష్ గారు. రైట్ వంశీ గారు, మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు ఆయన చేసినటువంటి పనికి. ఎందుకంటే ఇంత త్వరగా రియాక్ట్ అవటం, మరో పక్క అంటే అతి పిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా అనుభవం, అధికారులను సమన్వయం చేసుకునే విధానం అయితే మాత్రం ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది. ఒక్క నిమిషం వంశీ గారు, కట్టా కార్తీక్ గారితో మాట్లాడే ముందు అనంతపురం వాసులు ఆ పర్యాటకులు నేపాల్లో చిక్కును వాళ్ళు అక్కడ నారా లోకేష్ వాళ్ళని అయితే మాత్రం సురక్షితంగా తీసుకొచ్చారు. మరో పక్క వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళని అయితే మాత్రం ఇంట్లో దించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనంతపురం వాసులు. రైట్, నా పేరు శశికళ. మేము టూర్ వెళ్ళాము నేపాల్కు, దేవదర్శనం కోసం అనేసి వెళ్ళాము. అక్కడ శివుని చూసుకొని లాడ్జ్కి వచ్చేసరికి ఒక 10 minutes ఉండేసరికి బస్కు వేరే దేవదర్శనానికి వెళ్దాం వస్తే అప్పటికి ఇట్లా మా బస్ పైన దాడి జరిగింది. చాలా భయపడినామండి మేము. చాలా ఘోరంగా జరిగింది బస్ పైన దాడి. అద్దాలన్నీ పగలగొట్టేశారు. మా ముందు బస్సు వాళ్ళ లోపల కూడా దూరి చైన్లు లగేజ్ అన్ని తీసుకెళ్లారని చెప్పారు. మాకు నమ్మకం లేదండి, అస్సలు నమ్మకం లేదు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దయ వల్లనే మేము సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చూసుకున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది కాదండి, గవర్నమెంట్ చాలా బాగా చూసుకున్నారు. నేను ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయినాను. మేము 4వ తారీఖు దేవదర్శనం కోసం నేపాల్ ట్రిప్లో ప్యాకేజీలో వెళ్ళాము. ముక్తినాథ్ దర్శనము, పశుపతినాథ్ దర్శనం చేసుకున్నాం. ఆ రోజు ఈవినింగ్ మేము ఇక్కడ రావాల్సింది ఎక్కడికి, జనక్పూర్కి. కానీ అదే రోజు బస్ పైన దాడి. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి చాలా సీరియస్గా ఎజిటేషన్స్, ఆందోళనలు జరిగినాయి. కానీ లోకల్లో చెప్పినారు పోవద్దని, కానీ రాత్రి కదా 11 తర్వాత ఎవరు ఉంటారు అనిపోయినాం. మా బస్సు అంతా ధ్వంసం చేసినారు. మావే కాదు దగ్గర 60 బస్సులు ధ్వంసం చేసినారు అంటారు ఆయన బస్ డ్రైవర్. మనవే కాదు 60 బస్సులు పోయినాయి అని చెప్పినాడు. మాకు ఇంకా తర్వాత రూమ్కి వచ్చి మేము రూమ్కి వచ్చినాము. రూమ్కి వచ్చి మేము ఆలోచన ఎట్లా బయటపడాలా ఏమంటే, సరే దేవుని దయ వల్ల మాకు లోకేష్ మాకు ఒక మేడం ఉన్నారు. ఆమె కమిషనర్తో మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి, లోకేష్ గారితో మాట్లాడి మాకు సేఫ్ సైడ్గా ఇక్కడ తీసుకొచ్చినారు. మేము 4వ తారీఖు పోయినాం. 4వ తారీఖు ఇక్కడ నుంచి పోయినాము. ఇది నైంసారణ్యం చూసుకొని నైంసారణ్యం నుంచి బస్సులో పోయినాం. రైట్, ఎదిగి నేపాల్ వరకు. రైట్ రైట్ ఇప్పుడు మనం చూసాం అంటే అనంతపురం వాసులు అక్కడ నేపాల్లో చిక్కున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్న బస్సుపై దాడి చేశారు. ముఖ్యంగా వాళ్ళు ఉన్న హోటల్పై కూడా దాడి చేశారని చెప్తున్నారు. ఏమి తోచకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక అధికారికి ఫోన్ చేయటం, అధికారికి నారా లోకేష్కి సమాచారం అందించడంతో నారా లోకేష్ ఇమీడియట్గా స్పందించి
ఆర్టీజీఎస్లో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఆర్టీజీఎస్లో మకాం వేసి హోంమంత్రి వంగలపూడి అనిత్తో సమీక్షా సమావేశం నిర్వహించి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖతో కూడా మాట్లాడి నేపాల్లో ఉన్నటువంటి తెలుగువారిని ఏ విధంగా తీసుకురావాలనేటటువంటి ఆ సమాలోచనలు చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. మొత్తానికి నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఫలించాయి. మొత్తానికి కట్ట కార్తీక్ గారు ఏంటి ఏ విధంగా చూడొచ్చు నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నాన్ని? మొత్తానికి అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మేము ప్రాణాల్లో అరిచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క ఫోన్ కాల్ తోటి నారా లోకేష్ స్పందించినటువంటి విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ యొక్క విషయంలో ముఖ్యంగా పర్యాటకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 145 మందిని అయితే మాత్రం నేను రప్పించడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక ప్రత్యేక విమానం ద్వారా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా స్పందించలేదు. అందరూ కూడా స్పందించారు, తీసుకొస్తామన్నారు. కానీ ఒక మంత్రి చేసినటువంటి ఈ అంశానికి సంబంధించి అయితే మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఒక విశ్లేషకులుగా ఎట్లా స్పందిస్తారు కార్తీక్ గారు? దేశం కాని దేశం, ఊహించని ప్రమాదం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇక ప్రాణాలతో బయటకు ఉంటామా లేదు, అక్కడ దేశ ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే అక్కడ కేంద్ర మంత్రులనే బయట తిరగని వారి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్ళి మన దేశానికి మన ప్రాంతానికి మనం వెళ్ళగలమా లేదా అనేటువంటి భయంలో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసి వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం అనేటువంటిది ఒక మంచి పరిణామం. మానవతా కోణంలో చూసినప్పుడు ఇది నిజానికి మనం ఆపదలో ఉండి దేశం కాని దేశంలో ఉండి ఇక ప్రాణాలు ఉంటాయా లేదా అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చేది దేవుడు. నిజానికి ఇక్కడ మరి అంత పెద్ద పదం వాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నారా లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళకి దేవుళ్ళ స్పందించాడు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడి ఇక్కడ తీసుకొచ్చాడు. అంటే నేనేమంటానంటే కేవలం ఈ ఒక్క సంఘటనలోనే కాదు, విదేశాల్లో చిక్కుకున్న చాలా మందిని నారా లోకేష్ గారు కాపాడారు. ఒకే ఒక్క వీడియో ద్వారా, ఒకే ఒక్క ట్వీట్ ద్వారా. వాళ్ళ సోషల్ మీడియాలో వీడియో పెడితే చాలు స్పందించిన సందర్భాలు అనేకం. సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయిన వాళ్ళని, లేదు గల్ఫ్ దేశాల్లో ఇరకపోయిన వాళ్ళని, దుబాయ్ లో ఇరకపోయిన అనేక మందిని, అక్కడ బానిసలుగా ట్రీట్ చేస్తున్నటువంటి అనేక మంది ఆంధ్రులు వీడియోలు చేసి పెడితే ఆ వీడియోలు స్పందించి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని తిరిగి ఆంధ్రప్రదేశ్ రప్పించిన సందర్భాలు అనేకం మనం చూసాం. ఇంకొక విషయం మనం కీలకంగా చెప్పాల్సిందంటే అనంతపురం జిల్లాలో ఉమ్మడి కూటమి సభ పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెడుతున్న తొలి బహిరంగ సభ. లైవ్ ఇస్తే ఆ లక్షలాది మంది జనం వస్తారు. లక్షలాది మంది ముందు అన్ని మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నటువంటి సందర్భంలో, లోకల్ నేషనల్ ఛానల్స్ కూడా కవర్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉంటే ఒక నాయకుడికి పబ్లిసిటీ వస్తుంది. కానీ దాన్ని కూడా వదులుకొని నాకు పబ్లిసిటీ కంటే ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఆ సభని వదులుకొని మరి రియల్ టైం గవర్నెన్స్ లో కూర్చొని రాత్రి మౌలు కష్టపడి ఈ దేశంలోనే తొలిసారిగా ఈ బయట నేపాల్లో ఇరుక్కున్నటువంటి భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చిన వాడు నారా లోకేష్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇలా చేసినట్టు నేను వార్తలో చూడలే. మరి మీకు ఏమైనా తెలుసుంటే సమాచారం ఇవ్వండి. కానీ నాకు తెలిసి ఈ దేశంలోనే తొలిసారిగా స్పందించి తెలుగు వాళ్ళందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ మిగిలారు. ఇది దేశంలో రాజకీయ నాయకత్వానికి ఒక ఆదర్శం. నేనంటా ఇలా ఉండాలి నాయకుడు అంటే. నాయకుడు పరిణితి ఇలా ఉండాలి, నాయకుడు పని విధానం ఇలా ఉండాలి. ప్రజల కోసం పని ఉండాలి తప్ప ఏదో మెహర్బానీ రాజకీయాలు ఉండొద్దు. ఈ మధ్య మెహర్బానీ రాజకీయాలు చాలా ఎక్కువైపోయాయి. కానీ మెహర్బానీ రాజకీయాలకు అతీతంగా నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్న తీరు నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. నాకు ఎగ్జాంపుల్ కనపడతా ఉంది. అనంతపురం సభను వదిలేసి మరి రియల్ టైం అది కూటమికి అది ప్రెస్టీజ్ ఇష్యూ. సాధ్యమా అసాధ్యమా అనుకుంటున్న పరిస్థితిలో దాన్ని సాధ్యం చేశారు నారా లోకేష్. బీహార్ వరకు కొంతమంది రోడ్డు మార్గం తెప్పించారు. బీహార్ నుంచి వైజాగ్ ఫ్లైట్ తెప్పించారు. వైజాగ్ నుంచి కొంతమంది మళ్ళా తిరుపతి రాయలసీమ వాసులని తిరుపతి పంపించారు. ఇలా మళ్ళా తిరుపతిలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి స్పెషల్ వెహికల్స్ ఏర్పాటు చేసి ఇంటికి పంపించారు. అంటే ఆ టైంలో కనుక నారా లోకేష్ గారు పెద్దగానో స్పందించకపోయి ఉంటే, కేవలం అధికారులు మాత్రమే స్పందించుంటే ఇంత వేగంగా పని అయ్యేది కాదేమో. కానీ ఒక మంత్రి తానే స్వయంగా పర్యవేక్షించి వాళ్ళకి ఆపన్న హస్తాన్ని అందించడం అంటే నిజంగా వాళ్ళ పాలిటీ అయితే మాత్రం దేవుడిగానే మనం పరిగణించవచ్చు. వాళ్ళు కూడా ఆ విధంగానే చూస్తున్నారు. రైట్ కార్తీక్ గారు, ఒక్క నిమిషం. వంశీ గారు
అంటే ఇంతకుముందు మనకి కార్తీక్ గారు చెప్పారు, దుబాయ్లో చిక్కున్న వాళ్ళు అవ్వచ్చు, పని నిమిత్తం అక్కడికి పోయి వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. దుబాయ్ వెళ్ళటం, మిగిలినటువంటి అరబ్ కంట్రీస్కి వెళ్ళటం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడో ఉండి ఒక వీడియో సందేశం పంపుతారు, ఎక్కడో బాత్రూంలో ఉండి మా సీటుకి తెలియకుండా మేము వీడియో పంపుతున్నాం, మమ్మల్ని కాపాడండి లోకేష్ గారు అంటంతో ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావటం, అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి ప్రత్యేకంగా సొంత ఖర్చుల్ని వెచ్చించి వాళ్ళని తీసుకొచ్చే విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే గతంలో విమర్శలు వచ్చాయి, అంటే లోకేష్ వల్ల కాదు, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి వారసత్వంగా వచ్చారంటే వాటన్నిటినీ విమర్శలన్నీ కూడా పటాపంచలు చేస్తూ నారా లోకేష్ వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? రైట్ వంశీ గారు, ఒక్క నిమిషం. మనకు నేపాల్ నుండి వచ్చినటువంటి వైజాగ్ వాసి ఉన్నారు, ఆయన యొక్క అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను, ఆయన ఎలా స్పందిస్తారు. రాధాకృష్ణమూర్తి గారు నమస్తే. రాధాకృష్ణమూర్తి గారు మీట్లో ఉన్నారు, మీట్ తీసి మాట్లాడండి. రాధాకృష్ణ గారు హలో. నమస్తే అండి. రాధాకృష్ణమూర్తి గారు చెప్పండి, ఏంటి మీరు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నారా లోకేష్ స్పందించినటువంటి విధానంపై ఎలా స్పందిస్తారు? ముందుగా లోకేష్ బాబు గారు స్పందించిన విధానం గురించి మాట్లాడతాను. జిఆర్టీ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రియల్ గవర్నెన్స్ అన్నది అనుభవంలోకి వచ్చిందండి. రియల్ టైం గవర్నెన్స్. ఆ జిఆర్టీ అనే పదం పెట్టి దాన్ని నిజం చేశారు. ఆర్టీజీ, రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీ. అయితే ఆ రోజు మాకు ఉదయాన్నే మేము వీడియో కాల్లో సార్తో మాట్లాడాము. మీరేం భయపడకండి అని చెప్పారు. అక్కడ నుండి ఫాలో అప్ ఎలా ఉందంటే ఖచ్చితంగా చెయ్యి పట్టుకుని నడిపించిన విధానం అది. సారు చక్కగా మీకు ఏమైనా అవసరం ఉంటే నాతో మాట్లాడండి, డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి అని చెప్పారు. అయితే అది చెయ్యడానికి ముందుగా మనుషుల మీద ఒక అభిమానం ఉండాలండి. సాటి మనుషుల మీద, అలాగే మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే అంత చక్కటి ధైర్యాన్ని, అంత చక్కటి అవకాశాన్ని, సహాయాన్ని చేస్తారు పక్క వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి. సార్ ఏదైతే చెప్పారో ఆ రోజు నుండి మాకు కంటిన్యూస్ గా ఢిల్లీ నుండి గాని, హైదరాబాద్ నుండి గాని, మన అమరావతి నుండి గాని ఇలా కంటిన్యూస్ గా మాకు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి, గైడెన్స్ వస్తూ ఉంది. ఆ గైడెన్స్ ప్రకారమే ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా ప్రతిస్పందించారు. నేనైతే ముందుగా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్, మన వైజాగ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా చెప్పాను. కలెక్టర్ గారు స్పందించారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించారు. లోకేష్ గారు అయితే మీకెందుకు, మీరేమి గాబరా పడాల్సిన అవసరం లేదు, మీకు ఫుడ్ ఉందా తినడానికి, మీకు ఎవరికైనా మెడిసిన్ అవసరం ఉందా అని చెప్పి అడిగి మా దగ్గర ఉన్న స్టాక్స్ ని తీసుకుని ఆయన కంటిన్యూస్ గా మేము ఎక్కడున్నాము, మేము బయలుదేరామా లేదా, ఎయిర్పోర్ట్ కి చేరామా లేదా, వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇచ్చారా లేదా, బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత మేము ఫ్లైట్ లో ఉన్నామా లేదా అని కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం వల్ల మేము ఖచ్చితంగా వారి ఆశీస్సుల వల్ల, వారి సహాయ సహకారాల వల్లే వైజాగ్ సురక్షితంగా చేరుకున్నామని నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్ రాధాకృష్ణమూర్తి గారు, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఏదో అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కార్తీక్ మంత్రి గారు ఏకంగా కలగ చేసుకోవడం వల్ల రాధాకృష్ణ గారు చెప్తున్నారు, అధికారులు, కలెక్టర్ గారు అందరూ బాగా స్పందించారు. ఎందుకంటే ఎదురుగా మంత్రి గారు కూర్చొని ఉన్నారు, ప్రతి చిన్న విషయాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా ప్రతి అధికారి స్పందిస్తారు. కేవలం అధికారుల మీద మాత్రమే వదిలేసి ఉంటే ఇలా ఉండేది కాదేమో. అవును, ఆర్టీజీ ఆఫీస్ లో ఆయన కూర్చొని మకాం వేసి ఒక పక్క హోంమంత్రిని కూడా అక్కడ ఉంచి ఒక విదేశీ వ్యవహారాల శాఖతో కూడా అక్కడ మాట్లాడి ఆయన ఎప్పటికప్పుడు అంటే వాట్సాప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో సమాచారం అందించాలా, ఏ ఒక్క ఆంధ్రుడికి కూడా ఇబ్బంది కలగనివ్వను, ముఖ్యంగా తెలుగు వారికి ఎలాంటి ఇబ్బంది కలగని అని చెప్పేసి ముందే చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేపాల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా చెప్పండి రాధాకృష్ణమూర్తి గారు, అంటే ఒక అధికారికి ఆదేశాలు ఇవ్వటం వేరు, కానీ ఒక మంత్రే స్వయంగా పర్యవేక్షించడం వేరు. మంత్రి పర్యవేక్షిస్తే ఈ విధంగా ఉంటుంది అనుకోవచ్చా? సాయంత్రం మేము ఫ్లైట్ దిగిన వెంటనే మా ఎంపీ గారు శ్రీ భారత్ గారు ఎయిర్పోర్ట్ లో ఉన్నారండి. ఆయన్ని కూడా మేము కలిసాం. ఇంతకు ముందు మేము ఆయనతో మాట్లాడాము, ఆయన కలిసాం. అక్కడ కూడా కలిసిన వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, ఒక
కమిటీగా ఒక సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటే మంత్రులు, అధికారులు, యంత్రాంగం మొత్తం కోఆర్డినేట్ చేస్తేనే ఇలాంటి ఫలితాలు మనం సాధించగలం. అది మనం ఇక్కడ చేసి చూపించామండి రాధాకృష్ణ గారు అని నిన్న శ్రీభరత్ గారు కూడా ఎయిర్పోర్ట్ లో మాకు చెప్పడం జరిగింది. రైట్ రైట్ వంశీ గారు చెప్పండి. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ గురించి అయితే మాత్రం రాధాకృష్ణమూర్తి గారు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ ఆయన స్పందించడం వల్లే, ఆ సమన్వయం చేసుకుని ఉండటం వల్లే మేము రాగలిగాము. అంతా అంటే మా యొక్క ఆరోగ్యాలు అలాగే ఒక పక్క మందులు ఉన్నాయా లేవా, ఆహారం అందుతుందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగి తెలుసుకొని వివరాలు వేసుకుని మాకు అన్ని సదుపాయాలు కల్పించారు అని చెప్పేసి వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు. వంశీ గారు. ముందుగా రాధాకృష్ణమూర్తి గారు సంతోషంగా క్షేమంగా భారతదేశానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. అందులో నారా లోకేష్ గారు భాగస్వామ్యం అవటం ఇంకా సంతోషం. ఇట్లాంటి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు 2019 నుండి 24 వరకు మేము యుద్ధం చేశామండి. అంటే ఎంత మాట్లాడకూడదన్నా ఇట్లాంటి విషయాల్లో రాజకీయం ఎంత మాట్లాడకూడదన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 2019లో మా మీద భౌతిక దాడులు జరిగినాయి, మా ఆస్తుల మీద దాడులు జరిగినాయి, శారీరకంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బందులు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాత్రి నుంచి వింటున్నటువంటి మాటలు, ఇప్పుడు మన డిబేట్ లో రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు అవన్నీ వింటా ఉంటే మేము పడిన కష్టం అంతా కూడా మేము మర్చిపోయి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, చాలా బాగా చెప్పారు. లోకేష్ గారు. వంశీ గారు ఒక విషయం చెప్పండి. చాలా మంది కూడా గతంలో కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అధికారిని అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు. ఒక అధికారి ఏ విధంగా చేయాలి అని ఐఏఎస్లో అధికారులు ఉంటారు కదా, చీఫ్ సెక్రటరీ స్థాయిలో అధికారులు, వాళ్ళు మంత్రికి సలహాలు ఇస్తూ ఉంటారు ఏ విధంగా చేయాలి. కానీ ఒక ఓన్ ఐడియాతోనే మంత్రి నారా లోకేష్ ఈ చర్యలు తీసుకున్నారనుకోవచ్చా? సార్, లోకేష్ గారు ఉన్నత విద్యావంతులు, ఆయనకు తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది ఆయనకు తెలుసు. మంత్రులు ఇప్పుడు అధికారుల సలహాలు తీసుకుంటానే ఆయన ఓన్ యాక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి దీన్ని సాధ్యం చేయించగలిగారు. నేను ఇంకొక విషయం చెప్పి రాజకీయం ఇంకా మాట్లాడాను సార్. ఇంకొక విషయం అయితే నాకు షేర్ చేసుకోవాలని ఉంది. చెప్పండి సార్. ఆ రోజు లోకేష్ గారు ఎప్పుడైతే ఈ 10వ తారీఖు అనుకుంటాను వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 10వ తారీఖు ఆర్టీజీఎస్ సెంటర్ లో కూర్చొని ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ పర్యవేక్షిస్తున్నటువంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 8 నిమిషాలు విలేకరుల సమావేశం అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి తాడేపల్లి ఇంట్లో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సార్. 2 గంటల 8 నిమిషాల్లో ఒక్క నిమిషం వల్ల నేపాల్ గుర్తురాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి? అవును. కనీసం వంశీ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అక్కడున్న నేపాల్ వాసులు ఎవరైతే ఉన్నారో, నేపాల్లో చిక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్, ఇప్పటికి కూడా లేదు సార్. అది సార్ లీడర్ కి యాక్షన్ చేసేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడా, నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా అది. సో ఇక నేను రాజకీయాలు మాట్లాడను. మనకు ఏంటంటే గతంలో మనం ఎప్పుడు తెలుగు వారు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఆపదలో ఉన్నా కానీ ముందు స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పాను. మన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇలా గల్ఫ్ లో చిక్కుకున్న వాళ్ళు కావచ్చు, దురదృష్టవశాత్తు విదేశాల్లో చనిపోయిన వారు కావచ్చు, వారి భౌతిక కాయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి ఒక విభాగమే ఉంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సెల్ ని ఏర్పాటు చేశారులేండి, ఒక ప్రత్యేకమైన సెల్ ని ఏర్పాటు చేశారు. రాజశేఖర్ గారు అక్కడ ఉంటారు. ఆయన ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఎప్పుడు వచ్చినా కానీ తక్షణమే స్పందించి ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏపీఎన్ఆర్టీతో అనుసంధానం చేసుకుని, విదేశాంగ శాఖతో అనుసంధానం చేసుకుని, తెలుగు వారు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కష్టంలో ఉన్నా కానీ ముందు స్పందిస్తారు. వాళ్ళ క్షేమంగా ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటారు. అలాగే దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాలు ఇప్పుడు రీసెంట్ గా సార్ టర్కీలో అమెరికా నుండి వస్తున్నటువంటి ఒక పెద్ద ఆవిడ ఎమర్జెన్సీగా టర్కీలో ల్యాండ్ అయ్యారు సార్. టర్కీలో ల్యాండ్ అయ్యి 20 రోజులు హాస్పిటల్లో చనిపోయారు ఆవిడ దురదృష్టవశాత్తు. ఆ హస్బెండ్ పెనమూరులో లారీ డ్రైవర్ అండి. ఆవిడ డెడ్ బాడీ తీసుకురావడానికి కూడా ఏపీఎన్ఆర్టీ సాయంతో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తా. ఈ విషయాలు చాలా తక్కువ మంది తెలుసు, మేము బయటికి చెప్పుకోం. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళు చాలా మంది, ఆ సార్ లాంటి వాళ్ళు చాలా మంది బెనిఫిట్ అయ్యారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛంగా చెప్తున్నటువంటి టెస్టిమోనియల్స్ అన్ని కూడా మనం విన్నాక
ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. రైట్. ఇంకా అంటే ప్రభుత్వం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనేటటువంటి ఆ ఉత్సాహం అయితే వస్తూ ఉంటుంది. రైట్. కార్తీక్ గారు చెప్పండి, అంటే ఒక మంత్రిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, ఒక పక్క రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో సాధ్యం చేసి చూపించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అందిస్తున్నట్టు ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు ఒక భరోసా కల్పించినట్లు అవుతుంది అనుకోవచ్చా? అంటే ఒక మానవత్వ కోణం, ఒక నాయకుడికి ఉండాల్సిందే. నాయకుడు ప్రజలకు నేను సేవకుని అనేటువంటి బాధ్యతతో ఉండాలి. ఆ బాధ్యత ఇవాళ నారా లోకేష్ గారిలో నాకు కనపడతా ఉంది. మామూలుగా నాయకుడు అంటే ఏదన్నా అవతల వాళ్ళకి కష్టం వస్తే అధికారుల మీద వదిలేయటం, అధికారులకు చెప్పడం కాకుండా వాళ్ళకి స్వయంగా సేవ చేయాలనే ఒక తాపత్రయం చూసారా. ఇప్పటి వరకు టీడీపీ అంటే మనం ఏమంటాం, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది, కార్యకర్తలకి ఉచితంగా విద్య ఇస్తారు, వైద్యం ఇస్తారు, అది వాళ్ళ కార్యకర్తల బాగోగులు చూస్తారు, వాళ్ళకి సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కల్పించారు. ఇవన్నీ మనం చూసాం. ఆ ఇన్సూరెన్స్ ఐడియా కూడా నారా లోకేష్ గారు కానీ గతంలో వాళ్ళ పార్టీ చెప్తుంది. అయితే ఇదంతా మనం ఇప్పటి వరకు విన్నాం. కానీ స్వయంగా కష్టం వచ్చినప్పుడు కూడా ఒక నాయకుడు ఎలా కలగ చేసుకుంటాడు అనేటువంటిది నారా లోకేష్ గారిలో మనం రాజకీయాల్లో కొత్త శకం నాకు తెలిసి. ఇంతకుముందు ఇలాంటి లీడర్స్ ని, ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు. ఇప్పుడు చాలా మంది దేశాలు ఎదుర్కొని వీడియోలు వదులుతామని సోషల్ మీడియాలో కొత్త కాదు, చాలా సార్లు చాలా రకాలు చూసాం మనం. కానీ వాళ్ళ పట్ల నాయకుడు స్పందించి తీరు, ఎవరన్నా నాయకుడి దగ్గర తీసుకెళ్తే అధికారులు చెప్పి ఇతను ఏదో ఇరుక్కున్నాడట, కొంచెం చూడండి ఇతని గురించి అన్ని అధికారులకు. అదొకటను కార్తీక్ గారు, కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం, ఆ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం, అవన్నీ కూడా ఎప్పుడో ఈ కాలయాపన జరిగేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వమే ఒక తక్షణం చర్యలు తీసుకోవటం, ప్రత్యేక ఫ్లైట్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు కల్పించడం, వాళ్ళకి ఏమైనా ట్యాబ్లెట్లు అవసరం ఉందా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళని తీసుకురావటం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వాస్తవంగా కూడా సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాకప్ చేసి విదేశాంగ శాఖతో కోఆర్డినేట్ చేసుకొని, అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని, మళ్ళా చెప్తున్నానండి, మంత్రి గారు డైరెక్ట్ గా అక్కడ కూర్చోవడం వల్ల అధికారులు కూడా చిన్నపాటి భయం ఉంటది. అమ్మ మనం ఆ మంత్రి గారి నిద్రాహారాలు లేకుండా కూర్చున్నప్పుడు మనం సీరియస్ గా తీసుకోవాలి ఇష్యూని అనేది అధికారులు కూడా వస్తుంది. కేవలం అధికారుల నెత్తి మీద వదిలేసాం అనుకోండి, వాళ్ళు ఇంత సీరియస్ గా పనిచేయకపోవచ్చు. అంటే ఇక్కడ అధికారులు తక్కువ చెప్పిన ఉద్దేశం కాదు, ఖచ్చితంగా ఇష్యూ సీరియస్నెస్ ని క్రియేట్ చేయడానికి మంత్రి గారు అక్కడ కూర్చోవడం పనికి వచ్చింది. ఆయన ఖచ్చితంగా ఆయన ఉండటం వల్ల మొత్తం స్పందించి వ్యవస్థ కోఆర్డినేట్ అయ్యి విదేశాంగ శాఖ స్పందించి, విదేశాంగ శాఖ తోటి ఓ కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకోవడం వేరు, ఏకంగా నారా లోకేష్ గారు కోఆర్డినేట్ చేసుకోవడం వేరు. కాబట్టి నారా లోకేష్ గారు అక్కడ కూర్చున్నారు కాబట్టి అది తొందరగా పని అయింది, తెలుగు వాళ్ళని చాలా తొందరగా రప్పించుకోవడం అయింది. అంటే ఆ రోజు కూడా పరిస్థితి ఏంటంటే అండి, ఒక్క రోజు ఇంకెక్కువ రోజు, ఇంకొక రోజు అక్కడ ఎక్కువ గడిపితే అక్కడ మనోళ్ళు బతుకుంటారో లేదో తెలియదు. ఒక రోజు దాకా కాదు, ఒక గంట ఎక్కువ గడిపితే అక్కడ ఏం జరిగిందో తెలియదు. హోటల్స్ గాలి పెడుతున్నారు, పార్లమెంట్ గాలి పెడుతున్నారు, అసెంబ్లీ గాలి పెడుతున్నారు, మాజీ ప్రధాన ఇల్లు తగలబెడతా ఉన్నారు, బస్సులు తగలబెడతా ఉన్నారు. అంటే ఏది ఏ రకమైన విధ్వంసం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక నిమిషం కూడా అక్కడ ఉండడానికి వీలు లేని పరిస్థితుల్లో వీలైనంత తొందరగా మన నేలకు చేరాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆయన స్పందించిన తీరు మాత్రం ఖచ్చితంగా అమౌంట్. ఇది కనుక టూ లేట్ అయి ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ప్రాణాలకు ఇబ్బంది పరిస్థితి ఉండేది. రైట్. రాధాకృష్ణమూర్తి గారు చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఏంటి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? మేము ప్రత్యక్షంగా అవి అక్కడ జరిగిన ప్రమాదాలన్నీ చూసామండి. ప్రతి రోడ్డు జంక్షన్ లోని టైర్లు కాల్చడం, ప్రభుత్వ ఆస్తుల్ని కాల్చడం, అలాగే పోలీస్ స్టేషన్లకి నిప్పు పెట్టడం, మొత్తం ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆస్తుల్ని వాళ్ళు అక్కడ తగలబెడుతున్నారు. అదే టైంలో మేము 4 నుండి 5 ప్రాంతంలో ముక్తినాథ్ దర్శనం చేసుకుని మేము వెనక్కి రావడం జరిగింది. ఎలాంటి సమయంలో మీకు అంటే అక్కడ విపత్తు ఎదురైంది, అంటే ఒక్కసారి ఆందోళనకారులు ఎట్లా ఎదురయ్యారు, మనం చిక్కుల్లో ఉన్నామని చెప్పేసి మీకు ఎప్పుడు అర్థమైంది? మా డ్రైవర్ మాతో పాటు ఉన్నాయనికి ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో 2 నుండి మేము చాలా దాన్ని గమనిస్తూనే ఉన్నాము. ఆయన నిరంతరం ఫోన్ చేస్తూ మేము 5 గంటల టైం ప్రాంతానికి ఆల్మోస్ట్ పోఖరాజ చేరుకున్నాము. చేరుకునే టైంకి అప్పటికే మంటలు అన్ని వ్యాపించి ఉన్నాయి, తగలబడిపోతున్నాయి అన్నింటిలో కూడా. అదే ఆందోళన మధ్యలో మా వెహికల్ ఉంది. అక్కడ ఆందోళనకారులు అడిగారు కూడా, ఈ వెహికల్ ఎవరు ఏమిటి నువ్వు అని. మా డ్రైవరు చక్కగా, ఆయన నేపాలీ వాడు కాబట్టి చక్కగా చెప్పాడు, వీడు టూరిస్టులు ఇండియా నుండి వచ్చారు అని అనేసరికి వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. మేము పక్క సందుల్లో అలా దూరుకుంటూ మేము మా బస్ చేసిన హోటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాము. అప్పటికే ఆ హోటల్ కూడా కాలిపోయి ఉంది, ఎందుకంటే ఆ హోటల్ ఎవరిదో
రాజకీయ నాయకులు అని తెలిసింది. మాకు తెలియదు పూర్తి వివరాలు. మేమున్న హోటల్ అయితే మాత్రం తగలబెట్టేశారు. వెంటనే మేము అక్కడ నుండి ఇంకో చోటకి వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. అప్పటికి అందులో మేము కొంత సామాను ఆ హోటల్లో వదిలేసి మేము ముక్తినాథ్కి వెళ్ళడం జరిగింది. మేము తిరిగి వచ్చేసరికి మా అన్నితో పాటు మా బిలాంగింగ్స్ కూడా కాలి. ఎప్పుడు నారా లోకేష్కి మీరు ఇంటిమేషన్ ఇచ్చారు, ఎట్లా స్పందించారు? వార్తల్లో వచ్చిన ఇవి చూసామండి మేము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 2, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసాము. చేసిన వెంటనే అది ఆర్టీజీకి వెళ్ళిందట. అక్కడ నుండి మాకు మన్నాడు ఉదయాన్నే వీడియో కాన్ఫరెన్స్ లో సార్ వచ్చారు. వచ్చి అక్కడ నుండి మా టీమ్ లో ఉన్న మహిళతో మాట్లాడారు. అమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మీకేం ఇబ్బంది లేకుండా మిమ్మల్ని సురక్షితంగా మేము వెనక్కి తీసుకొస్తాం, మీరేం కంగారు పడకండి, ప్రతి 2 గంటలకి మీకు అప్డేట్ ఇస్తాము, మీరేమీ వరి అవ్వకండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ సేఫ్ గా ఉన్నారా లేదా అని ఫస్ట్ ప్రశ్నించారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి రాధాకృష్ణ గారు. మేము సేఫ్ గా ఉన్నామని చెప్పామండి. చెప్పిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, మిమ్మల్ని మేమే కాంటాక్ట్ చేస్తాం, మీరేం వరి అవ్వకండి అని చెప్పి అక్కడ నుండి కంటిన్యూస్ ఫాలో అప్ అయితే జరిగింది. అంటే ఇలా ఒక మంత్రి స్పందించిన విధానానికి అయితే మాత్రం మొత్తానికి మీకైతే సంతోషం కలిగించింది. అక్కడ ఉన్నటువంటి 144 మంది. నిన్న కూడా అదే విషయం. నిన్న మేము దిగిన వెంటనే మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ ఉందండి ఎయిర్పోర్ట్ లో. అవును, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యేలు అందరూ, అలాగే పోలీసు వ్యవస్థ, సిపి గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి ఉన్నారండి అక్కడ. సో చాలా ఆనందం అనిపించింది. మేము మళ్ళీ వైజాగ్ వస్తామని అయితే మాత్రం, ఇలాంటి చక్కగా హ్యాపీగా వస్తామని అయితే మాత్రం అనుకోలేదు. దాన్ని ఆయన నిజం చేసి చూపించారు. ఆయనకి ఈ విషయంలో వాళ్ళ తాతగారి పోలికలు వచ్చాయేమో అనుకున్నాను. ఎందుకంటే ఆయన కూడా, రామారావు గారు కూడా అందరినీ బ్రదర్ అంటూ అందరికీ సముచిత స్థానం, గౌరవంగా ఆయన చూసేవారు, మనుషుల పట్ల అభిమానాలు చూపించేవారని మనం తెలుసు. ఆయన ఎందుకంటే మేము బోల్డ్ 30 ఏళ్ళు ఆయనతో సినిమాలతో గానీ ఆయన చూడడం గానీ 1-2 సార్లు చూసాము. మొత్తానికి ఆయన అభిమానం ఈయనకు కూడా మనుషుల పట్ల వచ్చిందని నేనైతే. థ్యాంక్ యూ రాధాకృష్ణమూర్తి గారు. మీరైతే సేఫ్గా వచ్చారు మంత్రి నారా లోకేష్ చొరవతోటి. అలాగే కట్టా కార్తీక్ గారు విశ్లేషకులు, అలాగే వంశీ గారు టీడీపీ అధికారులకు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి చొరవతోటి నేపాల్లో చిక్కున్నటువంటి 145 మంది ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. మొత్తానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ఆర్టీజీఎస్ ఆఫీసులో ఒక మకాం వేసి ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షించి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, వాళ్ళని ఏ విధంగా సురక్షితంగా తీసుకురావాలి, మరొక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వైజాగ్కు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఆర్టీఏ అధికారులను కూడా అక్కడ నియమించి వాళ్ళకి ప్రత్యేక వాహనాల ద్వారా వాళ్ళని ఇంటికి పంపించారు. దీనిపై అయితే మాత్రం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవతోటే మేము బతికి బట్టగలిగాము, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అక్కడ ఆందోళనకారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకైతే మాత్రం మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తామో లేదో అన్నటువంటి బిక్కుతోటి బతుకుతున్నటువంటి తరుణంలో ఒక ఆపదలో ఆపన్న హస్తం అందించినటువంటి నారా లోకేష్కి అయితే మాత్రం మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతాం. మా పాలిటీ దేవుడు అని చెప్పేసి వాళ్ళు హర్షాతి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.